మనకి నెంబర్ అనాలజీ టాపిక్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. సో నెంబర్ అనాలజీ నుంచి మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు సో దానికి ఒక ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో చూడండి, సో ఇక్కడ మనకి 4 ఉన్నది. సో 4 అనేది ఏంటిది మనకి 2 స్క్వేర్, 3 అండ్ 9 అనేది ఏంటిది మనకి 3 స్క్వేర్, అండ్ ఆ తర్వాత 25 అనేది 5 స్క్వేర్. సో ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్, 5 కూడా ప్రైమ్ నెంబర్. ఓకేనా. సో 2 తర్వాత ప్రైమ్ నెంబర్ 3. సో 5 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది 7 అవుతుంది. సో 7 స్క్వేర్ ఏమవుతుంది 49. సో కాబట్టి దీనికి 49 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్లో ఉంది. అండ్ ఇంకా చూద్దాం నెక్స్ట్. ఆ తర్వాత సో ఇప్పుడు మనకి 2 నేమో మనకి 2 స్క్వేర్ కదా. సో ఇప్పుడు 9 ఎలా రాసుకోవచ్చు 2 క్యూబ్ ప్లస్ 1. ఓకేనా. సేమ్ అలాగే ఇక్కడ మనకి 5 స్క్వేర్ 25, 5 క్యూబ్ ప్లస్ 1 చేస్తే ఏమొస్తుంది 5 క్యూబ్ 125 ప్లస్ 1 చేస్తే 126. సో 126 కూడా మనకి ఆప్షన్స్లో ఉన్నది. నెక్స్ట్ ఆ తర్వాత సో ఇప్పుడు మనకి 4 అనేది 2 స్క్వేర్, 9 అనేది 3 స్క్వేర్. సో ఇక్కడ 2 అండ్ 3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 5 స్క్వేర్ 6 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, అంతే కదా. 5 తర్వాత వచ్చేది 6 స్క్వేర్, 6 స్క్వేర్ ఏమవుతుంది 36. సో 36 కూడా మనకి ఆప్షన్లో ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఆ తర్వాత సో ఇక్కడ చూడండి 4 ఉన్నది. ఓకేనా 9. సో ఇప్పుడు దీన్ని నేను ఇంటూ 2 చేసిన అనుకోండి, 4 ఇంటూ 2 ఎంత 8, 8 ప్లస్ 1 చేస్తే ఎంత వస్తుంది 9 వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ 25 ఉన్నది, 25ని ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది 50. సో 50కి ప్లస్ 1 చేస్తే ఎంత 51. సో ఇక్కడ 51 కూడా ఆప్షన్లో ఉన్నది. నెక్స్ట్ ఆ తర్వాత చూడండి సో ఇక్కడ 4 ఉన్నది అండ్ 9 ఉన్నది. సో అంటే మనకి ప్లస్ 5 చేసిన అనుకోండి 9 వస్తుంది. సేమ్ అలాగే 25కి ప్లస్ 5 చేస్తే నాకేమొస్తుంది 30 వస్తుంది. సో 30 కూడా ఆప్షన్లో ఉన్నది. సో ఇక్కడ మీరు చూడండి, ఇదేమో ప్రైమ్ లాజిక్ ప్రకారం వచ్చింది, ఇదేమో క్యూబ్ లాజిక్ ప్రకారం వచ్చింది, ఇది స్క్వేర్ లాజిక్ ప్రకారం, ఇదేమో మల్టిప్లికేషన్ ప్రకారం, ఇదేమో ఎడిషన్ ప్రకారం. సో అన్ని లాజిక్స్ ప్రకారం మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. బట్ దేన్ని ఆప్షన్స్గా పెట్టాలి అంటే సో మనకి ఇందులో ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటిది అంటే ప్రైమ్ లాజిక్, నెక్స్ట్ ఏంటిది అంటే క్యూబ్ లాజిక్. ఒకవేళ ప్రైమ్ లాజిక్ లేకపోతే క్యూబ్ లాజిక్ అవుతుంది ఆన్సర్. క్యూబ్ లాజిక్ లేకపోతే ఆప్షన్స్లో అప్పుడు మనకి స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ కూడా లేకపోతే మనకప్పుడు మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ అవుతుంది. అది కూడా లేకపోతే లాస్ట్లో మనకి ఏంటిది అంటే మనకి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అనమాట. బట్ ఇక్కడ మనకి ఆప్షన్స్లో మనకి ప్రైమ్ లాజిక్ ప్రకారం ఉన్నది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెంబర్ అనాలజీది ఏది వచ్చినా సరే మనము ఈ ఆర్డర్లో మనం చూసుకొని చేయాలన్నమాట. ఓకేనా. సో ఇలాంటి మరిన్ని లాజిక్స్ కోసం వెంటనే ఫాలో కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వెంటనే షేర్ చేయండి. జై హింద్.